ఎస్టీవీటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు స్వాతి. 10వ తరగతి టాపర్స్ కు నగదు ప్రోత్సాహ బహుమతులు. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో 2023-24 సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు టాపర్స్ విద్యార్థులకు స్థానిక ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం నగదు ప్రోత్సాహక బహుమతులను అందించారు. శుక్రవారం పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఈ నగదు ప్రోత్సాహక బహుమతులను పంపిణీ చేశారు. ఇందులో భాగంగా పూర్వ విద్యార్థుల సంఘం దాతలైన శ్రీజ చొక్కలింగం 10లో ప్రథమ స్థానంలో నిలిచిన గణేష్ కు 10,000 రూపాయలు నగదు బహుమతిని అందజేయగా, మరో దాత శ్రీ రమేష్ రాజు ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థి శిరీషకు 6,000 రూపాయలు అందించారు. అలాగే తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్థి దీపికకు దాత ప్రవీణ్ కుమార్ 4,000 రూపాయలు నగదును అందించారు. ఈ నగదు బహుమతిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేతుల మీదుగా టాపర్స్ కు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రవి, ఎంఈఓ ఉషా, పాఠశాల యాజమాన్య కమిటీ చైర్పర్సన్ నందిని, వైస్ చైర్మన్ బోసుబాబు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు భారతి, శ్రీ సిటీ అసిస్టెంట్ పిఆర్ఓ రవి, అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ మోహన్ బాబు, సెక్రటరీ పాండురంగయ్య, పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేశ్వర్లు, మనోహర్, సురేఖ, కృష్ణయ్య, మండల టీడీపీ అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ రెడ్డి, రోసయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. बस मां तेजा విద్యార్థులకు సర్టిఫికేట్ గ్రూప్ ఓల్డ్ స్టూడెంట్ అసోసియేషన్ వారు 10,000 మొదటి బహుమతి, 6,000 రెండవ బహుమతి, 4,000 మూడవ బహుమతి అందజేస్తున్నారు. 10,000 శ్రీ చెక్కుల చొక్కలింగం గారు అందజేస్తున్నారు. 6,000 ఎస్ రమేష్ రాజు గారు అందజేస్తున్నారు. 4,000 ఎం ప్రవీణ్ కుమార్ గారు అందజేస్తున్నారు. మా పాఠశాల తరఫున వీళ్ళిద్దరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు మరియు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మా పాఠశాలలో చేయాలని వారిని కోరుకుంటున్నాము. అదే ఆ గ్రూప్ తరఫున అసోసియేషన్ తరఫున మా పాఠశాలకు స్లైడింగ్ షెడ్ కట్టించవలసిందిగా ఈ సభాముఖంగా కోరుతున్నారు. సో వారందరికీ కూడా ఒకసారి ఆ గ్రూప్ డిస్కస్ स्टूडेंट अगर स्टूडेंट కూర్చోనా आपको पप्पू का गुड से
అదే అడ్రస్ అంటే